బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు ఆశాజనకంగా లేక ఇప్పటికే సతమతమవుతున్న రైతులకు మేత ధరల పెంపు మరింత భారంగా మారింది. రొయ్యల మేత ధరలను పెంచుతూ మేత తయారీ సంస్థలు తీసుకున్న నిర్ణయం ఆక్వా రంగంలో కలకలం రేపుతోంది. టైగర్ రకం రొయ్యల మేతపై కిలోకు 10 రూపాయలు, వెనామీ రకం మేతపై కిలోకు 8 రూపాయల చొప్పున ధరలు పెరిగాయి. నేటి నుంచే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. ఇప్పటికే అమెరికాలోని ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సుంకాల భారం, వ్యాధుల ప్రభావం, యుద్ధ పరిస్థితులు, పెరిగిన పెట్టుబడులతో కుదేలైన ఆక్వా రైతులకు తాజా మేత ధరల పెంపు గోరు చుట్టుపై రోకలి పోటులా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ధరలను నియంత్రించాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు ఆశాజనకంగా లేక ఇప్పటికే సతమతమవుతున్న రైతులకు మేత ధరల పెంపు మరింత భారంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులకైతే మరో కోలుకోలేని దెబ్బ తగిలిందని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా ప్రభావం ఏదైనప్పటికీ కూడా నష్టపోయేది ఫైనల్ గా ఆక్వా రైతులే అని కూడా ఖచ్చితంగా ఈ రోజు ముడి సరుకు ధరలో పెరిగిన ప్రభావం కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అటు ట్రంప్ సుంకం ప్రభావం కానీ, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి యుద్ధ ప్రభావం కానీ, ఇప్పుడు ముడి సరుకు పెరగడం కానీ ఏదైనా కూడా ఆక్వా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చేలాగా ఫైనల్ గా కూడా దారి తీస్తున్నాయి. ఈ రోజు పెరిగినటువంటి ముడి సరుకు ధరల వల్లే తాము మేత రేటు పెంచామనేది కూడా ట్రంప్ ఏదైతే కంపెనీలు ఏవైతే ఉంటాయో ఫీడ్ కంపెనీలు వాళ్ళు ఏకపక్షంగా ఓ నిర్ణయం తీసుకొని కేజీకి 8 నుంచి 10 రూపాయల వరకు మేత ధర పెంచడంతో ఒక 25 కేజీల బస్తా మేతకు 200 నుంచి 250 రూపాయల వరకు కూడా నేటి నుంచి ధర పెరగనుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రభావంతో ఒక కేజీ రొయ్య తయారు చేయాలంటే రైతుకు అయ్యేటువంటి ఖర్చు 160-170 రూపాయలకు మించి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద 15 రూపాయల వరకు కూడా అదనపు భారం ఈ రోజు నుంచి పడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా కౌంటు రొయ్య ధరను బట్టి కూడా నష్టం మరింత పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయని రొయ్య రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు అప్సడా అనేది ఒక సంస్థను చట్టాన్ని తీసుకువచ్చి అవన్నీ కూడా అమలు చేస్తాం, ఎటువంటి ధరలైనా సరే అప్సడా నిర్ణయిస్తుంది అనేది కూడా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. దానికి అటు పైనుంచి అటు సీఎం ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండడంతో పాటు వైస్ చైర్మన్ కూడా ఏర్పాటు చేసి ఒక కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ ధరల నియంత్రణ చేయడం, ఆక్వా రైతులు ఆక్వా రంగం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను అధిగమించడం కోసం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎటువంటి అప్సడా ప్రమేయం లేకుండా ఏకపక్షంగా ఈరోజు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకొని వాటిని ప్రకటించడం అనేది ఏ విధంగా చూడాలి అంటే, ప్రభుత్వాలు చెప్పినా సరే ఆ ఫీడ్ కంపెనీలు వినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా అనేటువంటి స్పష్టమైనటువంటి సందేశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. దీని మీద అటు ఆక్వా రంగం నాయకులందరూ కూడా ఇప్పుడు వీరవాసరంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ పెరిగినటువంటి ధరలపై ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నట్లయితే మనకు సమాచారం అయితే అందుతోంది. ఎందుకంటే అటు ఆక్వా రంగం దాదాపు దేశ జీడిపిలో అత్యధిక భాగం కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకువస్తుంది దేశానికి. అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ ఆదాయం అంతా కూడా వస్తుంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆక్వా సాగు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ లో అవుతున్నటువంటి ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. దీని ప్రభావం వేలాది మంది, లక్షలాది మంది రైతులపై ఖచ్చితంగా కూడా పడుతుంది. ఒక రైతులే కాదు, అనుబంధంగా ఉన్నటువంటి అనేక వేలాది మంది కార్మికుల మీద కూడా పడుతుంది అనేటువంటి పరిస్థితులు అనేక మార్లు ఆక్వా రైతులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా దీని మీద ఎటువంటి ఒక నియంత్రణ లేకపోవడం, ఎక్స్పోర్ట్ గానీ అలాగే అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించి సీడ్ కంపెనీల నుంచి ఎటువంటి నియంత్రణ ప్రభుత్వం చేయలేకపోతుందా అనేటువంటి అనుమానాలకు ఈ రోజు పెరిగినటువంటి ఫీడ్ ధరలు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, అప్సడా నిర్ణయాన్ని ఎవరైతే ఫీడ్ కంపెనీలు పట్టించుకోకపోవడం పట్ల ఏ విధంగా ఉంటుంది, రైతులు ఏం చెప్తారనేది కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ భార్గవ్. ఇక ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి ఆక్వా రైతు సంఘం నాయకులు రాంబాబు గారు మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాంబాబు గారు నమస్తే అండి. ఆక్వా రైతులకు మరో దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది, మరి దీనిపై మీరేమంటారు, మీ స్పందన ఏంటి?
రాంబాబు గారు మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయరా? హలో, వినబడుతుందండి? చెప్పండి రాంబాబు గారు. ఫీడ్ మిల్ యజమానులు అయితే ప్రభుత్వాన్ని కానీ అప్సరా చట్టాన్ని కానీ సంబంధం లేకుండా మాదే ఇష్టం రాజ్యంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాని మీద రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవాళ ముడి సరుకులు పెరిగిన పక్షంలో పెంచడానికి రైతులకు ఏ అభ్యంతరం లేదు. కానీ అదే ముడి సరుకులు తగ్గినప్పుడు కూడా మేత రేట్లు తగ్గించట్లేదు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని మీ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని పరిచయ కార్యక్రమాన్ని పెంచే విధానాన్ని తగ్గించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మేము రైతులందరూ కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించాలని త్వరలో నిర్ణయం తీసుకుంటాం. రాంబాబు గారు, అదే విధంగా ఇంతకు ముందు టారిఫ్ల మోత, ఇప్పుడు మేత ధరల పెంపుతో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటారు? టారిఫ్ ఇప్పుడు ఈ రోజు టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచారు. అదే పరిస్థితిలో రేటు కూడా ఈ రోజు 10 రూపాయలు తగ్గించారు. అంటే ఎక్స్పోర్టర్లు కానీ ఫీడ్ ప్లాంట్ యజమానులు కానీ ప్రభుత్వం నియంత్రణ లేకుండా పోయింది. అప్సరా చట్టం అన్నది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని ఇదే ప్రభుత్వం కూడా అమలు పరచడం జరుగుతుంది. కానీ అప్సరా కమిషనర్ గారు కానీ మన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ లేకపోతే కో చైర్మన్ కానీ వీళ్ళు ఎవరి మాటలు కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మాదే రాజ్యం అన్నట్టు ఈ ఎక్స్పోర్టర్లు కానీ ఫీడ్ ప్లాంట్ యజమానులు కానీ ఇలా సిండికేటెడ్ గా తయారై రైతుల్ని ముంచే పరిస్థితికి వచ్చేసారు. కానీ మేము ఆక్వాకల్చర్ లో రైతుకి ఆక్వాకల్చర్ తప్ప వేరే దారి లేదు. ఇదే అలసిగా తీసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం జరుగుతుంది. రాంబాబు గారు, ఒకేసారి ఎంత మొత్తంలో ధరలు పెంచడంపై రైతుల పరిస్థితి ఏంటంటారు? మరి అంటే గత ఫిబ్రవరిలో 80 రూపాయలు పెంచారు. బస్తాకి 50 నుంచి 80 రూపాయలు పెంచారు. ఇప్పుడు మళ్ళీ 200 నుంచి 250 రూపాయలు పెంచారు. అంటే 2 నెలలకు ఒకసారి పెంచుకుంటే వెళ్ళిపోతే ఈ పరిస్థితి ఎంతవరకు దారితీస్తుంది? ఇప్పుడు యుద్ధ ప్రభావం వల్ల కొన్ని ముడి సరుకులు అంటే 30% అందులో 1 కేజీ మేతకి వాడి ఫీడ్ లో 30% వాడి ముడి పదార్థాలు పెరిగినాయి. ఉన్న 70% ముడి పదార్థాలు మన ఇండియన్ మార్కెట్ లో దొరికితే తక్కువ రేటుగా దొరుకుతున్నాయి. ఈ ఎక్స్పోర్ట్ లేక ఇవి తక్కువ రేటుగా దొరుకుతున్నాయి. బ్రాన్ కానీ బ్రౌన్ నౌకలు కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా ఇండియన్ మార్కెట్ లో తక్కువ రేటు దొరుకుతున్నాయి. అయినా దీన్ని క్యాలిక్యులేట్ చేయకుండా ఇంపోర్ట్ చేసుకునే వాటి గురించి మన పెరిగిపోయి అని గత మార్చి ముందు నిర్మలా సీతారామన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది తగ్గించిన రైతుకి ₹1 లాభం రాలేదు. సరికదా ఈ రోజు మళ్ళీ పెంచి రైతు కల్చర్ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఈవేళ ఓన్లీ ఫీడ్కే ₹170, ₹160 ఒక ఓన్లీ మేతకే కేజీ రైతుకి పట్టేటట్టు పరిస్థితి అయిపోయింది. అంటే ఇతర ఖర్చులు ఫీడ్ తర్వాత ఫీడ్ కానీ మెడిసిన్ కానీ మెయింటెనెన్స్ కానీ లీజులు కానీ కరెంటు బిల్లు కానీ ఇవన్నీ ఇతరత అయితే ఈ రోజు ₹270, ₹280 కేజీ రైతు తయారు చేయడానికి పడే పరిస్థితి ఉంది. ఈవేళ మార్కెట్ ₹250 తీసుకొచ్చారు. రైతు ఇదే పరిస్థితి వస్తే భవిష్యత్తులో కల్చర్ చేయలేడు. అప్పులో పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. మెయిన్ ఏంటంటే మేము ప్రధానంగా చేసేది, అదే విధంగా ప్రభుత్వం ఆక్వా రైతుల పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అదే మేము అడిగింది అదే. పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఆక్వా రైతుల విషయంలో ఒక అడుగు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు ఇద్దరు కలిసి ఈ ఆక్వా రైతుల సమస్య పరిష్కారానికి ఒక్కరోజు టైం సరిపోతుంది. ఈ ఫీడ్ ప్లాంట్ల యజమానులు కానీ ఎక్స్పోర్టర్లు కానీ చేసే విధానాల వల్ల మీ రైతులు తీవ్రంగా నష్టపోతారు. అంటే ఈ రైతులు మెయిన్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి రైతులే మెయిన్ ఆక్వాకల్చర్ లో మెయిన్ గా ఉన్నారు. ఈ ఆక్వాకల్చర్ లో ఈ 2 జిల్లాలు కూడా రైతులు కూడా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు గత ఎలక్షన్ లో. ఇదే పరిస్థితుల్లో ఉంటే రైతులు రేపొద్దున భవిష్యత్తులో నిర్ణయం మార్పు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మేము కోరేది ఏంటంటే ఈ ఆక్వా మీద ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని. ఇంచేదంటే మినిస్టర్ గారు అన్నా లెక్కలేదు, వాళ్ళకి అప్సరా కో చైర్మన్ అని లెక్కలేదు, ఎవరిని కమిషనర్ లెక్కలేని పరిస్థితి. కమిషనర్ గారు మొన్న లెటర్ రిలీజ్ చేశారు పెంచడానికి వీల్లేదని.
రిలీజ్ చేసినా కానీ పెంచారు, రిలీజ్ చేసిన మరుసటి రోజే పెంచారు Okay. రేట్లు. ఇది రైతు దారుణంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.